వార్తా విశేషాల సమాహారం TH24 న్యూస్ కి స్వాగతం। సిరిసిల్ల జిల్లా సాధన కోసం సకల జనులు పోరుబాట పడుతున్నారు। అంబేద్కర్ చౌరస్తా వద్ద గోపాల్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సాధన కోసం ఈ రోజు దీక్షలు చేపట్టారు। దీక్షలు చేసిన వారిలో గోపాల్ నగర్ మున్నూరు కాపు సంఘం నాయకులు నంది శంకర్, నంది రమేష్, కామినేని లీలా రవీందర్, జక్కు తిరుపతి, చుక్కి దేవదాస్, ఇరుకుల భాస్కర్, మరుపెల్లి ఆంజనేయులు ఉన్నారు। దీక్షలకు న్యాయవాదుల జేఏసీ సంఘీభావం తెలిపింది। ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ గాజుల బాలయ్య, సిపిఎం నాయకులు పంతం రవి, కందుకూరి రామగౌడ్, లింగపల్లి సత్యనారాయణ, భుజంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। సాధన కొరకై గోపాల్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా సాధన కొరకు మేము ఈరోజు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం। గౌరవనీయులైన మంత్రి గారు, మీరు గతంలో సిరిసిల్ల ఇస్తానేటువంటి మాట ఇవ్వకున్నా మీరు మా ముందు పెట్టారు కాబట్టి అది తీరా అందరు ప్రజల్లో వెళ్ళిపోయింది। మాకు ఒక భావం కలిగింది, మంత్రి గారు సిరిసిల్లకు జిల్లా ఇస్తారనేటువంటి భావనలో అందరు కలిగింది కాబట్టి ఆ యొక్క భావనతో మేము అందరం కూడా ఇప్పటికీ కూడా భావన విడిపోవడం లేదు। అయ్యా, మా భావన ప్రజల కోరికను మీరు మన్నించి సిరిసిల్ల జిల్లాను వెంటనే ప్రకటించాలని మా మున్నూరు కాపు సంఘం గోపాల్ నగర్ తరఫున మేము కోరుకుంటున్నాం। 43 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం। ఈరోజు సిరిసిల్ల మున్నూరు కాపు సంఘం సాగిన మన గోపాల్ నగర్ ఆధ్వర్యంలో మేము ఈరోజు దీక్ష చేస్తున్నాము। కేసీఆర్ గారు వేములవాడ రాజన్న జిల్లాగా ప్రకటించిండు। రాజన్న జిల్లా ప్రకటించి కలెక్టర్ కూడా ఇక్కడికి సిరిసిల్లకు రావడం జరిగింది, ఆఫీసులు చూడడం జరిగింది। సిరిసిల్ల జిల్లాను వెంటనే కేటీఆర్ గారు చొరవ తీసుకొని ప్రకటించాలని చెప్పి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం। సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో సిరిసిల్ల నుండి సికింద్రాబాద్ వరకు రాజధాని ఏసీ కుబ్ను మున్సిపల్ చైర్పర్సన్ సామ్ల పావని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ లక్షటి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ తౌట కనకయ్య, కౌన్సిలర్ గడ్డం లత, ఆర్ఎం చంద్రశేఖర్, బిఎం వెంకటరమణ, డిడిసిఎం శివకుమార్, టిఎంయు డిపో గౌరవ అధ్యక్షులు జూపెల్లి నాగేందర్రావు, జిపి సింగ్, పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। కార్లలో పోదని చెప్తుంది, మీకోసమే కార్లలో పోదని ఏసీ బస్సులు కృష్ణనాడ ఇల్లు మన సిరిసిల్ల పట్టణ ప్రధాన చౌరస్తాల రూపురేఖలు మారనున్నాయి। అంబేద్కర్, గాంధీ, నేతన్నల చౌరస్తాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు। కమిషనర్ సుమన్ రావు పర్యవేక్షణలో మార్కింగ్ పనులు చేపట్టారు।
చౌరస్తా, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా, నేతన్న విగ్రహం దగ్గర ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర గల పెన్షన్లు ఇంప్రూవ్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రొఫెసర్ పుల్లారెడ్డి గారు శ్రీ పిచ్చిరెడ్డి గారిని పిలిపించి మార్కౌట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మన గౌరవ మంత్రివర్యులు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి శాంక్షన్ ఇచ్చిన అంబేద్కర్ చౌరస్తా వద్ద దాదాపు 38 లక్షలతో, గాంధీ చౌరస్తా వద్ద 45 లక్షలతో, నేతన్న విగ్రహం దగ్గర 53 లక్షలతో ఈ జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు రోడ్ వైడన్ అవన్నీ చేసి ఇదంతా అభివృద్ధి చేయడం జరుగుతుంది. సిరిసిల్లలో నిరసనల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలోని పైకా భవనం కిటికీలకు కేసీఆర్, కేటీఆర్ల దిష్టిబొమ్మలను ఉరితీసిన విషయం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్, గుర్తు తెలియని టీఆర్ఎస్ నాయకుల పేర్లతో ఉన్న దిష్టిబొమ్మలను ఉరితీశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దిష్టిబొమ్మలను తొలగించారు. సిరిసిల్ల మండలం సారంపల్లి టెక్స్టైల్ పార్క్ గేటుకు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను గేటుకు వేలాడదీయడం కలకలం రేపింది. ఏడవడతాడనే మొత్తం మాట్లాడుతా అంటున్నారు. సిరిసిల్ల జిల్లా సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని సీనియర్ న్యాయవాది ఉమాశంకర్ అన్నారు. రాజాద్రి జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చిన ధర్మిల మరి మన నియోజకవర్గ ముఖ్యమంత్రి మంత్రి గారు శ్రీ కేటీఆర్ గారు అందుకు స్పందించి మనకు జిల్లా చేయడానికి హామీ ఇచ్చిన మీదట దానికి స్పందించి అందరికన్నా ముందు న్యాయవాదులు ఉండి గత 15 ఆగస్టు రోజు సమావేశమై ఈ ఉద్యమము మన ద్వారా నడపడానికి మనం ముందుకు రావాలనేది నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి నిరాహార దీక్షలు చేస్తూ రకరకాల రీతిలో శాంతియుతంగా ఉద్యమం నడిపిస్తూ ఇతర సంఘాలను ఇతర అన్ని వర్గాలను ఉత్తేజపరుస్తూ క్రోడీకరిస్తూ ఉద్యమాన్ని ఈ స్థితికి తీసుకురావడం అది న్యాయవాదుల అందరి కృషి. ఈ ఉద్యమానికి ఏ ముగ్గురో నలుగురో ఉండి దీన్ని నడుపుతున్నారనేటువంటిది తప్పుడు భావన. అందరి న్యాయవాదుల
సంఘీభావంతోనే కృషితోనే ఈ ఉద్యమం నడుస్తున్నది. కొందరు ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ఉద్దేశంతో కేవలము న్యాయవాదుల ద్వారానే ఉద్యమం నడుస్తున్నందుకు దాన్ని నిర్వీర్యం చేయడానికి, న్యాయవాదులను నిర్వీర్యం చేస్తే ఉద్యమమే నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి దురుద్దేశంతో పాలకుల తరఫున వాళ్ళ మద్దతుతో కొందరు అసాంఘిక శక్తులు ఈ న్యాయవాదుల మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడము తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు న్యాయవాదులమందరం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించడానికి, జిల్లా సాధనకై కృషి చేయడానికి, జిల్లాను సాధించే వరకు కూడా వెనుకంజ వేయకుండా పోరాడాలని చెప్పి మళ్ళీ తీర్మానం చేసుకున్నాము. ఈ ఉద్యమం కొనసాగుతుంది. జిల్లా సాధన విజయవంతంగా పూర్తి చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని మేము పత్రికా ముఖంగా చెప్తున్నాం. మొన్న కేటీఆర్ గారు ఈ నియోజకవర్గంలోని నాగంపేట ప్రాంతానికి వచ్చినప్పుడు మా ఇక్కడి జేఏసీ వారు, న్యాయవాదులు, మహిళా ప్రతినిధులు మరి జిల్లా గురించి వారికి విన్నవించుకోవడానికి, శాంతియుతంగా వారికి తమ అభిప్రాయాలు చెప్పడానికి ముందుకొచ్చినప్పుడు విచక్షణ రహితంగా ఇక్కడి ప్రజాప్రతినిధిగా, ఇక్కడి ప్రాథమిక పౌరుడిగా, ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు చూస్తుండగానే విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయించి అమానుషంగా హింసకు దారితీసే పరిస్థితి. ఎంతోమంది గాయపడినారు లాఠీచార్జ్ వల్ల. మరీ మహిళలను మనం ఎంతో గౌరవిస్తామని, సంఘంలో మహిళలను ఎంతో గౌరవిస్తామని చెప్పుకుంటాం. మరి ప్రజాప్రతినిధులే, అధికారులే, తర్వాత అధికారంలో ఉన్నటువంటి పాలకులే మహిళలకు కించపరిచేటువంటి పద్ధతిలో విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం చాలా మేము ఖండిస్తున్నాము. చాలా తప్పు ఇది. ఎవరు కూడా ఒక సామాజికమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని సమర్థించరు. తర్వాత ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర పాలకులు కూడా పాటించినటువంటి అకృత్యాలకు, అసాంఘికమైన చర్యలకు, హింసాయుతమైన చర్యలకు పాల్పడడం దురదృష్టకరం. తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా అని చెప్పి అందరూ ప్రశ్నించేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మేము ఖండిస్తున్నాం. తర్వాత దీన్ని మా తోటి న్యాయవాదులైనటువంటి న్యాయవాద సంఘంలో మంచి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది లక్ష్మారెడ్డి గారు కూడా మరి మా తోటి సహచరుడై, సభ్యుడై, మరి ఉన్నత పదవిలో ఉండి కూడా ఇలాంటి న్యాయవాదుల మీద, మహిళల మీద, తర్వాత ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండించకపోవడము, దాన్ని అటువంటిది అడ్డు తగిలి వీరిని కాపాడడానికి కూడా ప్రయత్నించకపోవడమే కాకుండా పత్రికాముఖంగా కూడా ఈ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడడం కూడా మా న్యాయవాద సోదరులందరి మనస్సు గాయపరిచింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మేము లక్ష్మారెడ్డి గారి చర్యలను ఈ సమావేశంలో న్యాయవాద సోదరులందరము ఏకకంఠంతో ఖండించడం జరిగింది. తర్వాత పోలీసులు న్యాయవాదులపై, మరి జేఏసీ ఉద్యమకారులపై ఏవైతే తప్పుడు కేసులు పెట్టినారో ఆ కేసులలో వాస్తవం లేదు. మరి మా ఉద్యమకారులు, ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే కొందరు అసాంఘికంగా ప్రవర్తించినారో, హింసాయుతంగా ప్రవర్తించినారో వారిపై కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత కూడా, కంప్లైంట్ చేసిన తర్వాత కూడా వారిపై కేసులు పెట్టకుండా ఏకపక్షంగా ఈ పోరాటం చేసేటువంటి వాళ్ళ మీద ఆ సమయంలో అక్కడ లేనటువంటి వారిపైన కూడా తప్పుడు కేసులు బనాయించి ఈ విధంగా కేసులలో ఇరికించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం చాలా మేము ఖండిస్తున్నాము. వాటి వల్ల ఇంకా ఉద్యమం ఉధృతమవుతుందే తప్ప భయపడి వెనుకంజ వేసేటువంటి పరిస్థితి లేదు. సిరిసిల్ల పోరాట జిల్లా అది. పోరాటంలో పోరాటంలోనే పుట్టి పోరాటంలోనే పెరుగుతున్నటువంటి వాళ్ళము. కాబట్టి ఈ రకంగా ఉద్యమాన్ని నీరుగార్చే పద్ధతులు ప్రభుత్వం చేపట్టేటువంటి దానివల్ల ఏం సాధించేది లేదు, ఇంకా ఉధృతం అయిపోతుంది. కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. మా ప్రజాప్రతినిధులలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ ఈ తోట ఆగయ్య గారు,
ఈ విధంగా న్యాయవాదుల గురించి చాలా కించపరిచేటువంటి వ్యాఖ్య చేసి పత్రికాముఖంగా వ్యాఖ్య చేసిన దాని గురించి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ విధంగా అందులో పత్రికా ప్రకటన విషయం నేను చదువుతున్నాను. న్యాయశాస్త్రం చదివిన న్యాయవాదులు, పాఠశాలల నిర్వాహకులు, చేనేత పరిశ్రమల యజమానులను బెదిరిస్తూ సిరిసిల్ల జిల్లా ఉద్యమం పేరిట అసాంఘిక శక్తులుగా మారారు. ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య, నిరాధారమైనటువంటిది. న్యాయవాదులు భారతదేశంలో స్వాతంత్రం సంపాదించడంలో, మొన్నటి తెలంగాణ ఉద్యమంలో ఈ న్యాయవాదుల పాత్ర ఏంటో అందరికీ తెలుసు. చాలా ఉపాధ్యాయుల తర్వాత గౌరవప్రదమైనటువంటి ఈ వృత్తి న్యాయవాద వృత్తి. ప్రతి పౌరుడు గౌరవిస్తేనే న్యాయవాదులను గౌరవిస్తేనే న్యాయం నిలబడుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందరి న్యాయవాదులను ఏకతాటిగా కించపరుస్తూ అసాంఘిక శక్తులుగా వారిని ఆ విధంగా ప్రకటించడం చాలా గర్హనీయము. మేము ఖండిస్తున్నాము. దీనికి ఆయన సంజాయిషి చెప్పి బేషరతుగా క్షమాపణ చెప్పకపోయినట్టుంటే చట్టపరంగా అతనిపై చర్య తీసుకోబడుతుంది. అందుకు అతనే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇదే ఆయనకు మేము బహిరంగ నోటీసుగా భావించమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఉద్యమ స్ఫూర్తితో బహుజన బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె రుక్మిణి కోరారు. బహుజన బతుకమ్మ గోడ ప్రతులను ఆవిష్కరణ. ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించే బహుజన బతుకమ్మ వేడుకల్లో ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజేశ్వరి, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్ దూడం లచ్చన్న, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు సాయి కుమార్, సాగర్, దేవదాస్, అంజయ్య, దిలీప్, భాను తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో వేములవాడ, రుద్రంగి, మరి జగిత్యాల 3 ప్రాంతాలలో కూడా ఈ బహుజన బతుకమ్మను మనం స్థాపించుకోవడానికి ముందుకు పోతున్నాం. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటి అంటే తాతలు ముత్తాతలు తరతరాలుగా ఈ బతుకమ్మను కొనసాగించుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలంలో ఇప్పుడు మన తెలంగాణ అని మనం పోరాడి సాధించుకున్న మన తెలంగాణలో ఇవాళ ఈ దొరల తెలంగాణ అయిపోయినది. ఈ దొరల తెలంగాణలో బంగారు బతుకమ్మ అని ఇవాళ కవిత గారు కూడా బంగారు బతుకమ్మగా మరి పర్యటించుతుంది. ఇవాళ బతుకమ్మ ఉద్దేశం ఏంటి అంటే ఈ అడవి వనంలో తిరిగి మరి తంగేడు గునుగు, మరి పర్మిషన్ పువ్వు, గుమ్మడి పువ్వు, ఇలాంటి పువ్వులన్నీ తీసుకొని వచ్చి ఈ ఒక్కరోజు మాత్రము ఈ దళితులు మరి బతుకమ్మ వేసుకుంటే ఎంతో సంతోషంగా, ఎంతో మరి ఈ మహిళలు సంతోషంగా ఉండేటువంటి క్రమంలో కూడా ఇవాళ అనేకమైనటువంటి గ్రామాలల్లో ఇవాళ అంటరానితనం ఏదైతుందో మాలలు మాదిగలు మరి ఎన్నో ఉపకులాలు కూడా మరి గౌరమ్మను ముట్టద్దు, బతుకమ్మను వాడొద్దని వెలివేసినటువంటి గ్రామాలు అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఆంక్షించి ఇవన్నిటికి కూడా మనం వ్యతిరేకంగా మన బతుకమ్మను మనము నిర్మించుకోవాలి, బహుజనుల బతుకమ్మను నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇలా బహుజన బతుకమ్మ మనం నిర్మించుకుంటున్నాం. అందుకని ఇందులో భాగంగా కూడా మన తెలంగాణలో మన నీళ్లు మనము కాపాడుకోవాలి, మన వనరులు మనం కాపాడుకోవాలి, మన గుట్టలు మనం కాపాడుకోవాలి, సిరిసిల్లలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి మన ఉష్కను మనం కాపాడుకోవాలి. అందుకని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కుల వివక్షతకు వ్యతిరేకంగా, పితృశ్రామిక వ్యవస్థకు వ్యతిరేకంగా, పురుషాధికకు వ్యతిరేకంగా మరి అందరం కూడా పోరాటాన్ని నడుముగట్టి పోరాటాన్ని ముందుకు సాగించాలని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రజలు, అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని సంఘాలలో ఉన్నటువంటి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఏంటి అంటే ఇవాళ సిరిసిల్ల జిల్లా కావాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇవాళ మరి దొరలు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో కూడా ఇవాళ ప్రజలను పక్కతో పట్టిస్తున్నారు. ఇవాళ డివిజన్లో ఉన్నటువంటి మరి 2 మండలాలను కూడా మరి తొలగించడం జరుగుతుంది.
కనీసం మా డివిజన్ మాకుండేటువంటి మా ఆఫీసులు మా వనరులు మనం కాపాడుకోవడానికి కోసం కూడా మరి సబ్బండ కులాలు కూడా మరి ఇంకా చేసినటువంటి పోరాటం కన్నా మరి ముందుకు కొనసాగి మరి జిల్లా అంతవరకు కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మన వనరులు, మన ఆఫీసులు, మనకున్నటువంటి మన సౌకర్యాలన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇంకొకటి ఏంది అంటే కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి 90% మా పేద ప్రజలు, మా దళిత ప్రజలు నిన్ను 3 సార్లు గద్దెక్కితే ఇవాళ 3 సార్లు కూడా ఇవాళ జేఏసీ నాయకుల మీద మరి లాఠీ చార్జీ జరిపించి మరి గాయపడినటువంటి చరిత్ర మరి ఆనాడు ఈనాడు లేనటువంటి ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలకు లేనటువంటి మరి కక్ష విధానము మీకు ఉండడం సరైనది కాదు. మీరు ఒక మినిస్టరు, మీరు ఒక మంత్రి గారు, మరి మీరు కూడా మనోభావాలను అర్థం చేసుకొని మరి వెంటనే మీరు దాన్ని స్పందించి మరి యథావిధిగా మరి ప్రజల ఆకాంక్షను మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి పరిస్థితులు జరిగితే ఇదే ప్రజలు రాబోయే కాలంలో మీకు సరి అయినటువంటి బుద్ధి చెప్పి మా జిల్లాను మేమే కాపాడుకుంటాం, మా పదవులు మేమే కాపాడుకుంటాం, మా వనరులు మేమే కాపాడుకుంటాం, మా ఉష్కను మేమే కాపాడుకుంటాం, మా భూములు మేమే కాపాడుకుంటామని మేము ప్రజలందరినీ కూడా పిలుపునిస్తూ ప్రజలందరినీ సంసిద్ధం చేస్తాము. మీకు వ్యతిరేకంగా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పట్టణంలోని పలు పాఠశాలలో విద్యార్థినులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పట్టణంలోని శివనగర్ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సుభాష్ నగర్లోని నవభారతి పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ నాగుల సంతోష్ గౌడ్, ప్రిన్సిపల్ మార్టిన్, నవభారతి పాఠశాల కరెస్పాండెంట్ కల్వకుంట్ల నాగేశ్వరరావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పట్టణంలో వెంగంపేట ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుక మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ అద్దం పడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల వనజ, టిఆర్ఎస్ నాయకులు కల్లూరి రాజు, బత్తుల రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాపార సంఘం అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు బూట్ల సుదర్శన్ తో పాటు 27వ వార్డు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి మూకమ్మడిగా రాజీనామాలు చేశారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న సుదర్శన్ ఇంటిపై టిఆర్ఎస్ యూత్ కార్యకర్తల దాడులను నిరసిస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. రాజీనామాలు చేసిన వారిలో బూట్ల రుక్కుంబాయ్, సుదర్శన్, 27వ వార్డు కమిటీ సభ్యులు ఉన్నారు. సంబంధమైన యూత్ కానీ టీఆర్ఎస్ సంబంధించిన 15 నుంచి 20 మంది నా ఇంటి మీదకి దాడికి వచ్చి నా ఫర్నిచరు, అద్దాలు, కంప్యూటరు ధ్వంసం చేసి నా భార్య అయిన రుక్మిణిబాయి కౌన్సిలర్ను, 27వ వార్డు కౌన్సిలర్ను మరియు మా కోడలు చిన్న పాప ఉంది 10 సంవత్సరాల అమ్మాయిని కూడా నూకేసి నెట్టేసి బెదిరింపులు చేసి నన్ను ఇష్టమైనట్టు కొట్టి, నువ్వు టీఆర్ఎస్లో ఉండి నువ్వు మంత్రి కేటీఆర్ గారికి టీఆర్ఎస్లో ఉండి నువ్వు మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, వ్యాన్ మీదకి రేవంత్ రెడ్డి వచ్చిన వ్యాన్ మీదకి ఎక్కి అనే ఏదో రకంగా వాళ్ళు కుంటి సాకుతో వచ్చి నన్ను ఇష్టమైనట్టు కొట్టిండ్రు. అది టీఆర్ఎస్ సంబంధించిన హైకమాండ్ తోలించినట్టు నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ పద్మశాలి జేఏసీ సమైక్య ద్వారా ఈ బూట్ల సుదర్శన్ అనేటువంటి వ్యక్తి 2 రోజుల బంధువుకు పిలిపించి అన్ని రకాల ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఆయనను ఇంటికి పోయి ధ్వంసం చేసినట్టయితే ఆ యొక్క ఉద్యమము నీరు గారిపోతుందనే ఉద్దేశంతో నా మీద చేసిన దాడి. కానీ ఈ దాడిలో ఆ టీఆర్ఎస్ వంటి దాడిలో పార్టీలో మేము ఉండదలుచుకోలేదు. మా భార్య అయిన రుక్మిణిబాయి మరి నేను కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయమని చెప్పి మా యొక్క టీఆర్ఎస్ అధ్యక్షులు జిన్నా చక్రపాణి గారికి నేను ఈరోజు లెటర్ ద్వారా పంపిస్తున్నాను. అదేవిధంగా మా యొక్క పద్మశాలి అనుబంధ పరిశ్రమల సమైక్య ద్వారా నేను సిరిసిల్ల జిల్లా సాధించే వరకు నిరంతరం కృషి చేస్తానని, మా యొక్క ఆకాంక్షను గుర్తించి మంత్రి గారు ఇప్పటికైనా పోయిందేం లేదు,
మేము జిల్లా కొరికే అడుగుతున్నాము. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని దూషించలేదు. ఈ జిల్లా ప్రకటించినట్టయితే ఆ పద్మశాలి కుల బాంధవులందరూ గుండెలో పెట్టుకొని నిన్ను ఒక దేవునిగా తలుచుకుంటారని నేను ఇప్పటికైనా చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకం కాదు. దయచేసి ఇప్పటికైనా మంత్రి గారు చొరవ తీసుకొని మా యొక్క పద్మశాలి కార్మికులకు, నేత కార్మికులకు మరియు బీడీ కార్మికులకు, పవర్ లూమ్ కార్మికులకు ఎన్నలేని మీరు సేవ చేస్తారని ఉంది. ఇదివరకు చేసిరు కూడా, ఇప్పుడు కూడా చేస్తారు. ఇంకా ఒకవేళ వాళ్లకు జిల్లా అయినట్టయితే 300 పడకల ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు అటువంటి ఇక్కడనే వస్తాయి. కాబట్టి వాళ్ళకు కార్మికుల పిల్లలు పోవాలంటే, కరీంనగర్ పోవాలంటే పొద్దున్న 8 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు వస్తారు. పాపం వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది, పైసలు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు దీన్ని గుర్తించి మా యజమానులకు ఏమి లాభమైనా కాకపోయినా కానీ ఈ అనుబంధ కార్మికులకు అయితే ఏదైతుందో వాళ్ళకు లాభం అవుతుంది. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని మా కార్మికుల లేబర్లందరూ నిన్ను దేవునిలాగా పూజిస్తారు. కాబట్టి మీరు కంపల్సరీ ఇప్పటికైనా కానీ మాకు సిరిసిల్ల జిల్లా కంపల్సరీ మీరు ప్రకటించాలని చెప్పి కోరుతున్నాను. ఒకవేళ మీరు ప్రకటించినట్టయితే మీ ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము. మేము సిరిసిల్ల జిల్లా సాధించే వరకు కూడా పోరాడతామని మేము మంత్రి గారికి సవినయంగా మేము మనవి చేస్తున్నాం. సుంకపాక మనోజ్ అనే అతను టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గారు నా మీద లేనిపోని అబండాలు వేస్తుంది. వాళ్ళే వచ్చి పార్టీలో ఉండి నువ్వు వేరే కార్యకలాపాలు చేస్తున్నావు, నువ్వు మంత్రి గారికి వ్యతిరేకం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళే వచ్చి దుండగులు మాదిరిగా వచ్చి 15-20 మంది వచ్చి కొట్టినారే తప్ప వాళ్ళు నా దగ్గరికి అడిగటానికి రాలేదు. వాళ్ళని నేను దూషించలేదు. తప్పుడు ప్రచారం చేస్తూ మా పద్మశాలీలకు ఏదో రకంగా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వారు చేసిన ఏదైతే ఉందో అది ఖండిస్తున్నా, అది ఏదైతే మాటలు మాట్లాడిందో దానికి మా పద్మశాలీల తరఫున అందరూ కూడా వాళ్ళకి తెలుసు. మీరు ఎటువంటి కార్యకర్తలు, ఎటువంటి ఆలోచన వ్యక్తి విధాన మనుషులు దాడి చేసే అటువంటి మీరు వ్యక్తులు మీ చూస్తే వాళ్ళే మా పద్మశాలి చెప్తారు. నేను ఎటువంటిది అనేది పద్మశాలి వాళ్ళకి అందరికీ తెలుసు. నేను ఒకళ్ళు మాట అనే మనిషిని కాదు. మీరే దాడికి వచ్చి నా మీద మళ్ళీ ప్రతి దాడి చేసిందని చెప్పి మీరే చెప్తున్నారు. ఇది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. 27వ వార్డు కౌన్సిలర్ బూట్ల రుక్మిణిబాయి మరియు వారి భర్త అయిన చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు మరియు మన పద్మశాలి అనుబంధ సంఘాల కన్వీనర్ అయిన బూట్ల సుదర్శన్ గారి ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా ఈ యొక్క 27వ వార్డు టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా మన అధ్యక్షునిగా ఉన్న నేను మరియు కార్యదర్శి మరియు సంఘ సభ్యులు మరియు డైరెక్టర్లు మరియు 500 మంది కార్యకర్తలతో మూకుమ్మడి రాజీనామాను సమర్పిస్తున్నాము. ఈ దాడికి నిరసన వ్యక్తం చేస్తున్నాము. అలాగే తర్వాత మన బూట్ల సుదర్శన్ గారు పాల్గొనబోయే జిల్లా సాధనలో భాగంగా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ మేమందరము ఈ 27వ వార్డు సభ్యులు మరియు వార్డు కార్యకర్తలందరూ పాల్గొని వారికి అండగా నిలుస్తామని ఈ రకంగా మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నాయకులకు లేదని టీడీపీ రాష్ట్ర నాయకులు అన్నమనేని నరసింహారావు అన్నారు. టీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, కుడిక్యాల రవికుమార్, మోహినుద్దీన్లు పాల్గొన్నారు. శాసనసభ పక్ష నేత రేవంత్ రెడ్డి గారు జేఏసీ అఖిలపక్ష కమిటీ జిల్లా సాధనలో భాగంగా పిలుపు మేరకే సిరిసిల్లకు రావడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా వేరే ఏదో రాజకీయ కుట్ర గురించి రాజకీయం చేయడానికి రాలేడు ఇక్కడికి. అది తెలుసుకోలేక విమర్శించడం మీకు తగదు. రాజకీయంగా వచ్చేడుతుంటే రాజకీయంగానే మాట్లాడేవాడు, జిల్లా గురించి మాట్లాడకపోవు. కేవలం జిల్లా సాధనలో భాగంగా ఇక్కడున్న ప్రజలకు ఒక ఉత్తేజాన్ని నింపడానికే వచ్చాడు. ఇంతవరకు ఎటువంటి జిల్లాకు మీరు సానుకూలంగా ఉన్న అంటుళ్ళు ఎటువంటి ప్రతిపాదనలు పంపిణలో తెలియదు. జనంలోకి రమ్మంటే మంత్రి గారు ఇంతవరకు జనంలోకి రాలేరు, బహిరంగ లేఖ పంపిండు. దానికి ధీటుగా ఇక్కడనే సిరిసిల్ల
ఏ మధ్యలో ఎక్కడ కూర్చున్నా కూడా జేఏసీ పక్షాన రావడానికి మేము అందరం రెడీ అని చెప్పినాం. అయినా కూడా ఇంతవరకు రాలేడు. ప్లోను మళ్ళీ దాడులు చేయించడం. మంత్రి గారికి మొన్న జేఏసీ కమిటీ తరఫున జేఏసీ మెంబర్లం అందరం అక్కడికి మల్లుపల్లికి పోతే బూటు కాళ్ళతో అన్నిళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మరి అవన్నీ వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. లేడీస్ను నూకేయడము ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సానుభూతి వాళ్ళు లేడీస్కి సానుభూతి తెలపడానికే రేవంత్ రెడ్డి సిరిసిల్లకు రావడం జరిగింది. వారి మీద మీకు రాజకీయ అనుభవం లేనటువంటి ఈ మధ్యలో టీఆర్ఎస్లో మళ్ళా జైన్ ఏదో చేస్తానని చెప్పి ఏదో పొడుస్తానని చెప్పి నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన రాజకీయ అనుభవం ఉన్నంత నీ వయసు ఉండదు. అటువంటిది నువ్వు చేయడం తగదు. నీది ఏంటిదో నీ స్తోమత ఏంటో చూసుకొని నువ్వు కరెక్ట్ తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. దీక్షలు ధర్నాలు చేస్తూ అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు జేఏసీతో అనుబంధంగా ఉంటూ జిల్లా సాధన కోసం జిల్లా కోసం సిరిసిల్ల పట్టణ అభివృద్ధి కోసం సాధించాలనే తపనతోని బంధులు ధర్నాలు రాస్తారోకోలు ఏ పిలుపిచ్చినా ప్రజలు స్పందించి 1,00,000 జనాభా గల సిరిసిల్ల టౌన్ ఆదర్శవంతంగా జేఏసీకి అండంగా నిలబడి పోరాటం చేస్తుంటే కొద్ది కూడా మద్దతు తెలపకుండా మంత్రి సహకారం తీసుకోకుండా ప్రభుత్వ సహకారం తీసుకోకుండా జిల్లా కావాలని కోరకుండా మరి ఏ వ్యక్తి అయితే సిరిసిల్లకు వచ్చి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఇతర రాష్ట్ర నాయకులు వచ్చి జిల్లాకు మద్దతు తెలుపుతూ వాళ్ళు ఉంటుంటే ఎవరొచ్చినా విమర్శించడం ఎవరొచ్చినా దుమ్మెత్తిపోయడం ఎవరి మీద అయినా మరి ఏ విధంగా చేసుకుంటూ కూర్చుంటే అసలు మీకు టీఆర్ఎస్ నాయకులకు జిల్లా రావాలని ఉందా లేదా? మరి ఏ విధంగా అయితే రాష్ట్ర మంత్రి జిల్లా నేను ఇస్తున్నా అని ప్రకటన చేసాడో ఏ విధంగా అయితే వెనుకకు తీసుకున్నాడో మరి న్యాయమా? న్యాయంగానే మాకు జిల్లా కావాలి, మా జిల్లా అభివృద్ధి చెందాలి, సిరిసిల్ల టౌన్కు ఒక ఆకర్షణీయమైనటువంటి కావాలి అని చెప్పి పోరాటం చేస్తుంటే ఏ పక్షాన్ని కూడా మరి వాళ్ళకు విమర్శించడం మరి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం జేఏసీని విమర్శించడం తెలుగుదేశం పార్టీని విమర్శించడం కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం మరి ఎందుకు ఇది? మీకు జిల్లా మీకు అవసరం లేదా? మేము ప్రాణాలైనా అర్పిస్తాం జిల్లా సాధించుకుంటామని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే నిద్రాహారాలు లేకుండా మేము కంటికి రెప్ప కదలకుండా మేము ఆలోచన చేస్తుంటే కోరుకుంటుంటే మంత్రి కనికరించాడు, మీరు సహకరించారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధి వద్ద సిరిసిల్ల జిల్లా సాధన వద్ద జిల్లా మీకు పట్టింపే లేదా? మరి ఎందుకు ఏ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు? జేఏసీని విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కౌన్సిలర్లు మద్దతు తెలపడానికి ముందుకు వస్తే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇంకో వ్యక్తి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని నరుకుతా చంపుతానంటారు. ఎందుకు బెదిరిస్తారు మీరు? మీకు పట్టింపు లేకపోతే గమ్మని కూర్చోండి. తెలుగుదేశం పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయాలని జేఏసీ కోరుకుంటే 18 సంఘాలు పద్మశాలి నాయకులు వాళ్ళు కోరుకుంటే మరి పిలుపు మేరకు సిరిసిల్లకు రావడం జరిగింది. ఆయనకు సమయమే దొరకది. శాసనసభలో పోరాటం చేస్తా తెలుగుదేశం పార్టీ మద్దతు నేను తెలుపుతా. సిరిసిల్ల జిల్లా అవసరం, వెనుకబడ్డ ప్రాంతం సిరిసిల్ల అభివృద్ధి చెందాలి, సిరిసిల్ల డెవలపింగ్ కావాలి. 9 మండలాలు ఎక్కడికో తరిమిపోతుంటే మాకు బాధేస్తుంది, ఏడుస్తున్నాం, కళ్ళల్లో నీరు గారుతుంది, రక్తం ఉడికిపోతుంది. మరి ఎట్లా? మేము ఈ విధంగా బాధపడుతుంటే మీరేమో కూర్చున్న కాడ ఇళ్ళల్లో ప్రెస్ మీట్ పెడతారు, ఎక్కడో హోటల్లో ప్రెస్ మీట్ పెడతారు, ఎక్కడో కూర్చొని విమర్శిస్తుంటారు. ఇది మీకు తగదు. దయచేసి వచ్చిన జిల్లాను దూరం కొట్టే ప్రయత్నం చేయకూడదు. జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న వారిపై అక్రమ అరెస్టులు చేయడంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉద్యమానికి అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ నగేష్, చెక్కుల యాదగిరి, బూర నాగరాజు, గుంటక సంపత్, పలువురు నాయకులు ఉన్నారు. పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. రేపు ఒకవేళ ఈ ఫైనల్ నోటిఫికేషన్ కంటే బిఫోర్ అఖిలపక్షం పిలిస్తే హైకోర్టు ఆదేశాల మేరకు మీ పార్టీని కూడా ఆహ్వానించబోతుంది ప్రభుత్వం. అందువల్ల ఆ అఖిలపక్ష భేటీలో మీ వాయిస్ సిరిసిల్ల జిల్లా పక్షాన భారీ గట్టిగా వినిపించారు. అవకాశాలు ఉన్నాయి. జిల్లాల మీద ప్రత్యేకంగా చూస్తున్నాడు. మీరు ఆయన వెళ్తాము, ఆయన గట్టిగా చెప్పండి. అదే మేము వేడుకునేది సిరిసిల్ల మొత్తం 9 మండలాల ప్రజలు, సిరిసిల్ల పట్టణం, వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మీ యొక్క తెలంగాణ పార్టీ తరఫున పూర్తి మద్దతు జిల్లా సాధన సమితి తెలియజేస్తా ఉన్నాం.
సిరిసిల్ల జిల్లా చేస్తామని చెప్పింది మీరు, ఇప్పుడు చేయరని చెప్తున్నది మీరు. మీరు ఏం చేయదలుచుకున్నారో ఒకసారి స్పష్టీకరణ ఇస్తే ఇంతవరకు ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిరుత్సాహపడకుండా చేసేవాళ్ళు. ఈరోజు అఖిలపక్షం అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ధర్నా చేస్తా ఉన్నాయి. అందరినీ తీసుకెళ్లి కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు. జిల్లా చేస్తామన్నది మీరు, ఇవాళ నాయకుల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నది మీరే. ఒకసారి మీరు ఏం చేస్తున్నారో కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. సిరిసిల్ల చారిత్రాత్మకమైన నియోజకవర్గం. తెలంగాణలో కాక భారతదేశం మొత్తంలో కూడా చేనేత ప్రాంతానికి సిరిసిల్ల యొక్క మహత్వం ఉంది. దీనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జిల్లా చేయడం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి పేరు వస్తుంది తప్ప ఎవరు కూడా నష్టపోయేది లేదు. 27 జిల్లాలు కాదు, అవసరం వేస్తే ఇంకొక జిల్లా పెంచుకోండి. ఖచ్చితంగా సిరిసిల్ల చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అఖిలపక్ష జిల్లా సాధన కమిటీ, సిరిసిల్ల జిల్లా సాధన కమిటీకి పూర్తి మద్దతు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.